2026-27 శ్రీ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశివారిపై గురువు రాహువు ప్రభావం ఎలా ఉండబోతుంది? జ్యోతిష్యం ప్రకారం శ్రీ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశివారిపై గురువు రాహువు శని కేతువు ప్రభావంతో ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 2026-27 హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది మార్చి 19వ తేదీన గురువారం రోజున శ్రీ పరాభవనామ సంవత్సరం ప్రారంభం కానుంది. వైదిక క్యాలెండర్ ప్రకారం చైత్ర నవరాత్రులు కూడా ఈ రోజు నుంచే ప్రారంభమవుతాయి. ఇదిలా ఉండగా జ్యోతిష శాస్త్రం ప్రకారం మిథున రాశి వారికి బుధుడు అధిపతిగా ఉంటాడు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలో మార్చి 19 నుంచి ఏప్రిల్ 6 వరకు గురుగ్రహం ప్రభావంతో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో ఆరోగ్యం, ఆదాయపరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. అవివాహితులకు మంచి వివాహ సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఎవరి వ్యక్తిగత జాతకంలో గురువు స్థానం బలహీనంగా లేదా పూర్తి వ్యతిరేకంగా ఉంటుందో వారికి ప్రతికూల ఫలితాలు ఎదురుకానున్నాయి. ఈ సందర్భంగా తెలుగు నూతన సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయపరంగా, ఆరోగ్యం, కుటుంబ జీవితంలో ఎలాంటి ఫలితాలు రానున్నాయనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఆదాయం 8, వ్యయం 11. మిథున రాశి వారికి ఉగాది నుంచి ఆర్థిక పరంగా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభం నుంచి జూన్ 2 వరకు సంపదను సూచించే గ్రహమైన గురుడు మొదటి స్థానంలో సంచారం చేయనున్నాడు. అంతకంటే ముందు గురుడు 12వ స్థానంలో దహనం కారణంగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మరోవైపు రాహువు, కేతువు సంచారం కారణంగా ఆర్థికపరంగా మెరుగైన ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. అనవసరమైన ఖర్చుల బాధ తగ్గిపోవడంతో మంచి ఉపశమనం పొందుతారు. ఈ కారణంగా మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం చేసుకునే అవకాశం ఉంది. రాజపూజ్యం 1, అవమానం 7. తెలుగు నూతన సంవత్సరంలో మిథున రాశి వారికి రాజపూజ్యం 2, అవమానం 4గా ఉంటాయి. ఉగాది నుంచి గురుడు ప్రభావం కారణంగా మీ కుటుంబ జీవితంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ 2వ తేదీ వరకు గురుడి కారణంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఆ తర్వాత అక్టోబర్ 31వ తేదీ వరకు మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. అనంతరం డిసెంబర్ 5వ తేదీ తర్వాత మీ ఇంట్లో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. కేతు ప్రభావంతో కుటుంబ సభ్యులకు కొన్ని ఆటంకాలు ఎదురవ్వచ్చు. 4వ ఇంటిపై శని కోణం ప్రతికూలంగా ఉండవచ్చు. కార్యాలయంలో బిజీగా ఉండటం కారణంగా మీ కుటుంబానికి ఎక్కువ సమయం ఇవ్వలేరు. శని ప్రభావం మిథున రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో శనిదేవుని అనుగ్రహంతో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రాజకీయాలు ఉండే వ్యక్తులకు మంచి పదవులు లభించవచ్చు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. వ్యక్తిగత జాతకంలో బుధ, రవి గ్రహ సంపూర్ణ బలాలు కలిగిన వారు విశేష ప్రయోజనాలు పొందవచ్చు. విద్యార్థులకు మెరుగైన ఫలితాలు అవకాశం ఉంది. శ్రీ పరాభవనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఏలినాటి శని దశ ఉండదు. రాహు ప్రభావం మిథున రాశి వారికి కొత్త ఏడాదిలో రాహు అనుగ్రహంతో డిసెంబర్ 4 వరకు శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత సంవత్సరం ముగింపు వరకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ కాలంలో మీకు అనవసరంగా ఖర్చులు పెరగవచ్చు. అంతేకాదు ధన నష్టం కూడా జరగవచ్చు. వ్యక్తిగత జీవితంలో రాహు స్థానం బలహీనంగా ఉంటే లేదా కాలసర్పదోషం కలిగిన వారు ఈ ఏడాది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీకు ఎక్కువ ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల ప్రభావం నుంచి ఉపశమనం పొందడానికి రాహుగ్రహ శాంతి చేయడం మంచిది. కేతువు ప్రభావం మిథున రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో కేతువు కారణంగా మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. డిసెంబర్ 4 వరకు సానుకూల ఫలితాలు రావచ్చు. ముఖ్యంగా భూ సంబంధ విషయాలలో అనేక లాభాలు వచ్చే అవకాశం ఉంది. డిసెంబర్ 5 నుంచి కేతువు కారణంగా మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీ ఆరోగ్య సమస్యలు కూడా పెరగవచ్చు. ఈ కాలంలో వివాదాలకు దూరంగా ఉండాలి. విద్యాపరంగా మిథున రాశి వారికి ఉగాది తర్వాత విద్యారంగంలో కొన్ని అనుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి నుంచి గురుడు మొదటి స్థానంలో సంచారం చేయడం శుభప్రదం కానప్పటికీ దీని కోణం ఎల్లప్పుడూ ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ 2 వరకు గురుడి కోణం ప్రభావం 5, 9వ స్థానంలో ఉంటుంది. ఈ కారణంగా మీరు విద్యారంగంలో మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు గురుడు 2వ స్థానంలో ఉన్నత స్థానంలో ఉండటం వల్ల మీ చుట్టూ వాతావరణం ఆహ్లాదకరంగా మారే అవకాశం ఉంది. ఈ కాలంలో మీరు సోమరతను వదిలి విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం వల్ల సానుకూల ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.
వ్యాపార పరంగా మిథున రాశి వారికి కొత్త ఏడాదిలో వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. శని సంచారం ఏడాది పొడవునా 10వ స్థానంలో ఉండటం కారణంగా ఈ కాలంలో మీరు మరింత కష్టపడాల్సి ఉంటుంది. మరోవైపు గురుడి ప్రభావంతో జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు ఉన్నత స్థితిలో ఉండటం వల్ల వ్యాపారులకు మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో మీకు మంచి విజయాలు లభించవచ్చు. బుధుడి అనుగ్రహంతోనూ మీకు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. వ్యాపారవేత్తలు బాగా రాణిస్తారు. ఆరోగ్యపరంగా మిథున రాశి వారు తెలుగు నూతన సంవత్సరంలో ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఈ రాశి నుంచి గురుడు లగ్నస్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా కొంత ప్రతికూలంగా ఉంటుంది. దాదాపు జూన్ 2వ తేదీ వరకు ఇదే పరిస్థితి ఉండవచ్చు. ఆ తర్వాత గురుడు 2వ స్థానంలో అక్టోబర్ 31వ తేదీ వరకు ఉంటాడు. ఈ స్థానంలో ఉన్న సమయంలో ఆరోగ్యపరంగా మంచి ఫలితాలు వస్తాయి. అయితే మీరు సరైన ఆహార నియమాలు పాటించడం వల్ల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శని గురుడు ప్రతికూల ఫలితాల నుంచి ఉపశమనం లభించవచ్చు. ప్రేమ జీవితం మిథున రాశి వారికి కొత్త ఏడాదిలో ప్రేమ జీవితంలో సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ ఏడాది ప్రేమకు సంబంధించి పెద్ద సమస్యలేమీ ఉండకపోవచ్చు. అయితే గురుడి ప్రభావం ఎక్కువగా ఉండవచ్చు. ఈ కారణంగా మీకు మంచి ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. 5వ ఇంటి అధిపతి అయిన శుక్రుడి సంచారం సమయంలో మీ ప్రేమ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి జూన్ 2 వరకు గురుడి 5వ అంశం కూడా వీరి ఇంటిపై ఉంటుంది. ఆ తర్వాత గురుడి ప్రత్యక్ష ప్రభావం అంతగా ఉండకపోవచ్చు. ప్రేమ వివాహం కోసం ప్రయత్నించే వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి. అయితే శని సప్తమ కోణం కారణంగా మీ ప్రేమ వివాహంలో కొన్ని అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. పాటించాల్సిన పరిహారాలు మిథున రాశి వారు కొత్త ఏడాదిలో గోమాతను పూజించి సాధ్యమైనంత వరకు సాత్వికంగా ఉండాలి. క్రమం తప్పకుండా ఆలయాలను సందర్శించి పూజలు చేయాలి. కొత్త ఏడాదిలో కనీసం 10 మంది అంధులకు భోజనం పెట్టాలి. మీ శక్తి సామర్థ్యాల మేరకు అన్నదానం వల్ల శుభ ఫలితాలు వస్తాయి.